అయ్యా ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ బారాముల్లా గురించి మాట్లాడుకుందాం. పేరు విన్న వెంటనే కాశ్మీర్ గుర్తుకి వస్తుంది కదా. మంచుతో కప్పబడి ఉన్న ఆ ఊరి వెనుక ఉన్న కథ సైలెంట్ గా మొదలై మనసులో భయాన్ని పెంచుతూ సాగుతుంది. ఇది సాధారణ హారర్ కాదు, మనిషి మనసులో దాగి ఉన్న చీకటి గురించి చెబుతుంది. కథ మొదలవుతుంది కాశ్మీర్ లోని బారాముల్లా అనే ఊరిలో. అక్కడ చిన్న పిల్లలు వరుసగా కనిపించకుండా పోతుంటారు. పోలీసులు ఎంత వెతికినా కూడా ఆధారం అనేది దొరకదు. అప్పుడు జర్నలిస్టు రాహుల్ అర్షద్ వాసి అక్కడికి వస్తాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మొదట్లో అతనికి సైలెంట్ గా ఉన్న ఊరు సాధారణంగానే అనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా వెళ్లే కొద్దీ ప్రతి మనిషి ఏదో దాచిపెడుతున్నట్టుంటాడు. ఆ మంచు మధ్య దాగి ఉన్న రహస్యం, మనిషి భయం, నమ్మకం ఇవే ఈ సినిమాకి ఆట లాంటివి. సినిమా పేసు చాలా స్లోగా ఉంటుంది, కానీ ఒక్కో సీన్ టెన్షన్ ని బిల్డ్ చేస్తుంటుంది. చీకటి, మంచు, సైలెన్స్ ఇవే ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్. ఎక్కడ కూడా లౌడ్ సౌండ్స్, గోస్ట్ లాంటివి లేవు. కానీ మనసులో మాత్రం భయం నెమ్మదిగా పెరుగుతుంది. డైరెక్టర్ ఆ మూడ్ ని బాగా సెట్ చేశాడు. ప్రతి షాట్ లో మీనింగ్ ఉంటుంది. ఏ డైలాగ్ కూడా వృధా కాదు. అర్షద్ వార్సి చాలా నేచురల్ గా చేశాడు. ఎక్కువ మాటలు లేవు, కానీ అతని కళ్ళలో ఉన్న భయం, అయోమయం ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. పాత చర్చి సిస్టర్ క్యారెక్టర్ చాలా హంటింగ్ గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ మాత్రం మైండ్ లో నాటుకుపోతుంది. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మంచు, చీకటి, బ్లూ లైట్లు చాలా నేచురల్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఫోటోలా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సబ్టిల్ గా ఉంది, కానీ ఒక్కసారి వినిపిస్తే మనసులో భయం పెరుగుతుంది. ఎడిటింగ్ కూడా క్లీన్ గా ఉంది. అయితే కొన్ని సీన్స్ స్లోగా కనిపిస్తాయి, కానీ ఆ పేస్ వల్లే సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అది హారర్ కాదు, మనిషి సైకలాజీ గురించి ఉన్న సత్యం. డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఏమిటంటే భయం మన బయట ఉండదు, మనసులోనే ఉంటుంది. సినిమా పూర్తయ్యాక కూడా చల్లదనం, ఆ సైలెన్స్ మనసులో మిగిలిపోతుంది. బారాముల్లా సినిమా భయపెట్టదు, ఆలోచింపజేస్తుంది. కళ్ళు మూసుకున్నాక కూడా మంచులో నడిచినట్టే ఫీలింగ్ వస్తుంది. కాశ్మీర్ లొకేషన్స్, సౌండ్, డిజైన్, యాక్టింగ్ ఇవన్నీ కలిపి మానసికంగా హిట్ అవుతాయి. ఇది మాస్ మూవీ కాదు, క్లాస్ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు అందుబాటులో ఉంది. సైలెంట్ గా డార్క్ రూమ్ లో చూడండి, ఫీల్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా నా రేటింగ్ వచ్చేసి 4/5. ఈ మూవీ అనేది సస్పెన్స్ ఫిజికాలజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, తెలుగు డబ్డ్ వర్షన్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 15 minutes. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కావాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ రివ్యూస్ వస్తాయి.